ప్రపంచం ఇప్పుడొక ప్రమాదకర సరిహద్దు దగ్గర నిలబడింది. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు యుద్ధాన్ని మరింత ప్రమాదకర దిశలోకి నెడుతున్నాయి. ఇప్పటి వరకు ఇది సాధారణ సైనిక ఘర్షణలా కనిపించవచ్చు, కానీ ఈ ఘర్షణ అణుస్థాయికి చేరుకుంటే అది కేవలం ఒక ప్రాంతీయ యుద్ధం కాదు, అది భూమి మొత్తం ఎదుర్కొనే విపత్తుగా మారుతుంది. అణుబాంబులు పేలితే నగరాలు నాశనమవుతాయి. అయితే శాస్త్రవేత్తలు చెబుతున్న అసలు ప్రమాదం అక్కడితో ముగిదు. పేలుళ్ల తర్వాత ఆకాశంలోకి ఎగిరే పొగ, దుమ్ము, బూడిద ప్రపంచ వాతావరణాన్ని మార్చివేయగలదు. సూర్యకాంతి భూమికి చేరకుండా అడ్డుకుంటుంది. ఉష్ణోగ్రతలు పడిపోతాయి, పంటలు పాడైపోతాయి, ఆహార వ్యవస్థ కూలిపోతుంది. అంటే ఒక ప్రాంతంలో ప్రారంభమైన అణు యుద్ధం చివరికి ప్రపంచ వ్యాప్తంగా ఆకలి చావులకు దారి తీయవచ్చు. ఇంతకీ అణు ఆయుధాలు ఎలా పనిచేస్తాయి? ఒక అణుబాంబు పేలినప్పుడు ఏం జరుగుతుంది? అణు యుద్ధం జరిగితే ప్రపంచం ఆహార వ్యవస్థ ఎందుకు కూలిపోతుంది? అణు ఆయుధాల వెనుక ఉన్న శాస్త్రం అణువుల స్థాయిలో ప్రారంభమవుతుంది. ఐన్స్టీన్ ప్రసిద్ధ ఫార్ములా E=mc² గురించి అర్థం చేసుకోవాలి. పదార్థం, శక్తి ఒకే వస్తువుకు చెందిన రెండు రూపాలు. ఒక అణువును విరిచినప్పుడు చిన్న పరిమాణంలో ఉన్న పదార్థం విపరీతమైన శక్తిగా మారుతుంది. అదే అణుబాంబు అసలు సూత్రం. ఆధునిక అణు ఆయుధాలు సాధారణంగా రెండు దశల్లో పనిచేస్తాయి. మొదటి దశను ఫిషన్ అంటారు. ఇందులో ప్లూటోనియా లేదా యురేనియం వంటి భారీ అణువులను విరుస్తారు. అంటే అణువు విరిగినప్పుడు న్యూట్రాన్లు బయటకు వచ్చి మరో అణువును ఢీకొంటాయి. ఇలా ఒక చైన్ రియాక్షన్ ప్రారంభమవుతుంది. కొన్ని నానో సెకండ్లలోనే లక్షల కోట్ల అణువులు విరిగి అపారమైన శక్తిని విడుదల చేస్తాయి. ఈ మొదటి పేలుడు రెండో దశను ప్రారంభిస్తుంది. దాన్ని ఫ్యూషన్ అంటారు. ఇందులో డ్యూటీరియం, ట్రిటియం అనే హైడ్రోజన్ ఐసోటోప్లు కలిసిపోతాయి. ఈ కలయిక సూర్యుడిలో జరిగే అణు ప్రతిచర్య లాంటిదే. ఈ ఫ్యూషన్ వల్ల విడుదలయ్యే శక్తి హిరోషిమాపై పడిన అణుబాంబుతో పోలిస్తే వేల రెట్లు ఎక్కువగా ఉండవచ్చు. అణుబాంబు పేలిన క్షణంలోనే మిలియన్ల డిగ్రీల ఉష్ణోగ్రతతో ఒక అగ్నిగోళం ఏర్పడుతుంది. ఈ ఉష్ణ తరంగం కాంతి వేగంతో ప్రయాణిస్తుంది. అంటే పేలుడు శబ్దం వినిపించే లోపే ఆ వేడి చుట్టుప్రక్కల ప్రాంతాన్ని కాల్చివేస్తుంది. హిరోషిమా, నాగాసాకి నగరాల్లో ఈ వేడి కారణంగా గోడలపై మనుషుల నీడలు శాశ్వతంగా ముద్రపడిన ఘటనలు నమోదయ్యాయి. దాని వెంటనే ఒక శక్తివంతమైన షాక్ వేవ్ ఏర్పడుతుంది. గాలి ఒక్కసారిగా విస్తరించి భారీ ఒత్తిడి తరంగాన్ని సృష్టిస్తుంది. ఈ ఒత్తిడి కిలోమీటర్ల దూరం వరకు భవనాలను నేలమట్టం చేయగలదు. సో ఆధునిక నగరాల్లో విద్యుత్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లను పూర్తిగా నిలిపివేసే ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ కూడా ఏర్పడుతుంది. ఇక అణుదాడుల వల్ల నగరాలు కాలిపోతే భారీ పరిమాణంలో నల్ల పొగ వాతావరణంలోకి ఎగురుతుంది. పరిశోధనలు చెబుతున్న ప్రకారం ఈ పొగలో దాదాపు 5 మిలియన్ టన్నుల బ్లాక్ కార్బన్ ఉండవచ్చు. ఇది మేఘాల కంటే ఎత్తులోని స్ట్రాటోస్పియర్ లోకి చేరితే నెలల తరబడి అక్కడే ఉంటుంది. ఈ నల్ల పొగ సూర్యకాంతిని గ్రహించి భూమికి చేరకుండా అడ్డుకుంటుంది. దీంతో ప్రపంచ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. వాతావరణ మార్పులతో ప్రపంచ వ్యాప్తంగా పంటలు పాడైపోయే ప్రమాదం ఉంటుంది. నేచర్ ఫుడ్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం మధ్యప్రాచ్యంలో పరిమిత స్థాయిలో జరిగే అణు యుద్ధం కూడా ప్రపంచ ఆహార ఉత్పత్తిని దాదాపు 90% వరకు తగ్గించవచ్చు. అంటే యుద్ధం జరిగిన ప్రాంతం నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాల్లో కూడా ఆహార కొరత ప్రారంభమవుతుంది. సరఫరా గొలుసులు కూలిపోతాయి. కోట్లాది మంది ఆకలితో మరణించే ప్రమాదం ఏర్పడుతుంది. ఇంకా మరో ప్రమాదం కూడా ఉంది, రేడియేషన్. అణుబాంబు నేల దగ్గర పేలితే మట్టిని, ధూళిని ఆకాశంలోకి లాగి వాటిని రేడియో ధార్మిక కణాలతో కలిపేస్తుంది. Cesium-137, స్ట్రాన్షియం-90 వంటి ఐసోటోపులు గాలితో ప్రపంచమంతటా వ్యాపిస్తాయి. ఇవి నేలలో, నీటిలో చేరి ఆహార గొలుసులోకి ప్రవేశిస్తాయి. మన శరీరంలో కాల్షియం, పొటాషియం లాంటి మూలకాలలాగా ప్రవర్తించి ఎముకల క్యాన్సర్, లుకేమియా వంటి వ్యాధులకు దారితీస్తాయి. హిరోషిమా, నాగాసాకి ఘటనలు ఇప్పటికీ ఒక నిజాన్ని చూపించాయి. అణు రేడియేషన్ ప్రభావం ఒక్క తరం వరకు మాత్రమే ఉండదు. అది డిఎన్ఏను దెబ్బతీసి తరతరాలకు జన్యు మార్పులను కలిగిస్తుంది. అందుకే శాస్త్రవేత్తలు ఒకే మాట చెబుతున్నారు, అణు యుద్ధం ఎప్పుడూ ప్రాంతీయంగా ఉండదు. అది ప్రారంభమైన క్షణం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. ఒక నగరం కాదు, ఒక దేశం కాదు, చివరికి మొత్తం మానవ నాగరికతని ప్రమాదంలో పడేస్తుంది.